ఎవ్రీవన్, అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్ కోర్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనగానే అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఈరోజు అందరూ బిజీ ఉంటుంటారు కదా. సో న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి కాదు, అసలు న్యూ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఎలా చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. చాలామంది ఏంటంటే కొత్త సంవత్సరంలో ఒకటేసారి అట్ ద టైం 5-6 కాదు 10 గల్లా కూడా గోల్స్ పెట్టుకుంటారు అనమాట. ఒక్కొక్కటి మామూలుగా కాదనమాట, పెద్ద రేంజ్లో అనమాట. అట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, గోల్స్ పెట్టుకోవడం తప్పలేదు, గోల్స్ పెట్టుకోవడం, కానీ ఎక్కువ గోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మొత్తానికి ఏం చేయకుండా అయిపోతాం అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకరుండే, తను స్లిమ్ అవ్వాలనుకున్నారు, డ్యాన్సింగ్ నేర్చుకోవాలనుకున్నారు, సింగింగ్ నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్చుకోవాలనుకొని ఇట్లా ఒక 5-6 పెట్టుకుందనమాట ఆమె. అయితే ఆమెకు చాలా డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని ఏం చేసిందంటే, ఒక్కొక్కటి ఫస్ట్ 2 days డైలీ జిమ్కి వెళ్ళింది. ఒక 1 week నుంచి జిమ్కి వెళ్ళింది, డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళింది, సింగింగ్ దానికి వెళ్ళింది, యాక్టింగ్ దానికి వెళ్ళింది. తర్వాత ఒక్కొక్కటిగా స్లో డౌన్ అయిపోతుంది అనమాట. అంటే డైలీ కాకుండా డే బై డే అట్లా స్కిప్ చేస్తూ లాస్టింగ్ ఒక 2 months 3 monthsలోనే అన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పేసి ఇంకా ఇంట్లోనే కూర్చుంది. ఎందుకు ఇట్లా మార్చుకున్నావు, అప్పుడు అన్నావు కదా నేను ఇట్లా చేస్తా అది ఇది అని చెప్పావు కదా, ఎందుకు మార్చుకున్నావు అంటే, నా వల్ల అవ్వట్లేదు అండ్ నాకు చాలా డిఫికల్ట్ అవుతుంది, నా టైం సెట్ అవ్వట్లేదు అండ్ నాకు ఎక్కడో కొంచెం అనేజీగా అనిపిస్తుంది అని చెప్పింది అన్నమాట. ఇంకొక ఫ్రెండ్ గురించి చెప్తాను. తను ఎలాంటి గోల్స్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, కానీ ఏ అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదన్నమాట. ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ వన్ బై వన్ తను అనుకునే అన్నీ చేయగలిగింది. ఎందుకు ఇట్లా చేయించినావు అని అడిగితే, నువ్వేనో ప్లానింగ్ చేసుకున్నావా, నీకు లైఫ్ ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నావు, ఇట్లా సక్సెస్ అయినావు, దీనికి సీక్రెట్ ఏంది అని ఆవిడని అడిగిన అనమాట. ఆవిడ చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, ఎస్పెషల్లీ ఫస్ట్ మన పెద్ద గోల్స్ ఏం పెట్టుకోదు, చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలంట. గోల్స్ ఎప్పుడైనా సరే మనం ఏ పని చేసినా కానీ, ఇప్పుడు 100 కిలోమీటర్ల టార్గెట్ పెట్టుకున్నాం అనుకో, ఒకేసారి 100 కిలోమీటర్లు మనం రీచ్ అవ్వలేము. కాబట్టి ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎప్పుడైనా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తుంటేనే కదా కిలోమీటర్లు 100 మీటర్లు అట్లా జరిగేది. సో మనం పెట్టే టార్గెట్ ఏంటంటే చిన్న టార్గెట్గా పెట్టుకొని ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలంట. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే మనం పెట్టుకునే ఎలాంటి గోల్ అయినా సరే కానీ డైలీ 1 hour లేదా 1/2 hour నేను ఈ వర్క్ చేస్తాను, నేను ఇది చేస్తాను, ఇది ప్రాక్టీస్ చేస్తాను అని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న టైంని ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అఫ్కోర్స్ కొన్ని సందర్భాలలో మనం స్లిప్ అవుతూ ఉంటాం ఏదో ఒక కారణంతో, అలాంటివన్నీ ఓకే పర్లేదు, కానీ కంటిన్యూ వదిలేయడం కన్నా మిడిల్లో మధ్యలో డ్రాప్ అవుతూ కూడా ఇంకొంచెం ఎనర్జెటిక్గా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మంచిగా చేసే అవకాశాలు ఉంటాయంట. కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఆ కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా సక్సెస్ అవ్వడానికి ఇదొక సక్సెస్ మంత్రం అంట. ఇంకొకటి వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనేది అఫ్కోర్స్ అందరికీ ఉండేది 24 hours, కానీ కొంతమంది ఆ 24 hours చాలా బాగా యూజ్ చేసుకొని అట్ ద టైం మల్టిపుల్ వర్క్స్ చేస్తూ వాళ్ళు పెద్ద స్థాయిలో ఎదిగిపోతుంటారు. అదే 24 hours కొంతమంది వాళ్ళకు కనీసం ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కూడా సెట్ కాని టైం ఉంటుంది. అంటే అక్కడ జరిగేది ఏంటంటే,
మనం యాక్టివ్గా లేకపోవడం, యాక్టివ్గా ఉండడం, ఇవి రెండే రీజన్ అనమాట. మన యాక్టివ్నెస్ని బట్టే మనం టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రతి ఒక్కటి షెడ్యూల్డ్గా చేసుకోవాలంట. ఏ విషయంలో అయినా కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ముందే మనం డిసైడ్ అవ్వాలి. లైక్ అంటే పొద్దున్న లేచే ముందే ఈరోజు ఇది చేస్తాను, ఇది ఈ టైంకి అదే కంప్లీట్ చేసుకుంటాను, అది ఆ టైం వర్క్ కంప్లీట్ చేసుకుంటానని చెప్పేసి టైం అయితే ఖచ్చితంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలంట. ఇంకా ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అంటే టైం టు టైం ఖచ్చితంగా ఫస్ట్లో కొంచెం కష్టం అవుతుంది, బట్ తర్వాత అదే మనకు అలవాటు అయిపోతుందంట. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా స్కిల్ పెట్టుకొని ఆ స్కిల్లో మనం డెవలప్ అవ్వాలి, ఆ స్కిల్ డెవలప్ చేసుకొని మనం ప్రూవ్ చేసుకునే విధానంలో మెయిన్ ఏంటంటే మనం ఏదైతే స్కిల్ని మంచి నిష్ణాతులం అవ్వాలనుకుంటామో అట్లాంటి వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. లైక్ నేను ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు పెయింటింగ్ ఆర్టిస్ట్ అంటే నాకు ఎక్కువ శాతం పెయింటింగ్స్ ఆర్టిస్టుని మనం ఫ్రెండ్స్గా చూసుకోవాలి. వాళ్ళతోనే మనము ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళు వేసే వర్క్స్ ఎలా ఉన్నాయి, మన వర్క్ ఎలా ఉంది, మనం ఏం చేస్తే ఇంకా బెటర్ అవుతాము, వాళ్ళ దగ్గర ఉన్న సక్సెస్ మంత్రం ఏంది, మన దగ్గర మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తే మనం సక్సెస్ అవుతాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈగోకి పోతుంటారు. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి, వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ అది చాలా తప్పు. నాకు తెలిసినంత వరకు మనం ఏదైనా సరే నేర్చుకునే విధానాన్ని అయితే ఎప్పుడు వదులుకోవద్దు. ప్రతి ఒక్క విషయాన్ని మనం లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలంట. నేర్చుకునే మూడ్లోనే అంటే లైక్ అదే జోన్లోనే మనం ఉండాలి. ఇప్పుడు నాకు ఇది వచ్చు, నాకు అది వచ్చు, నాకు ఇదే తెలుసు, అది తెలుసు అన్న ఒకలాంటి అహంకారం ధోరణి ఉంటే అది మనం ఎప్పటికీ సక్సెస్ అయినా కూడా ఏదో స్థాయికి కింది జారి అంటే ఏదో ఒక సందర్భంలో మనం దిగజారి పడిపోతామంట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి స్కిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏదైతే నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నామో అలాంటి స్కిల్ని మాత్రం ఖచ్చితంగా వదలదు. ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉన్నా దాన్ని మొత్తం మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. విషయం ఏంటంటే మీరు బాగా చూసిరో లేదో కానీ బాగా సక్సెస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక వేల మీద లెక్క పెట్టినంత 2-3 లేదా 4 ఎక్కువలో ఎక్కువ ఒక 5 నుంచి మాత్రం ఫ్రెండ్స్ అయితే ఉండరంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైము వాళ్ళకున్న స్కిల్ మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళు పెడతారు. అండ్ వాళ్ళకున్న ఆ స్కిల్ని వాళ్ళు ఒక ఫ్రెండ్గా భావిస్తారు. అదే ప్రపంచంగా బతుకుతారు. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామనుకో ఆ గోల్ నెరవేరేదాకా మనం ప్రపంచానికి కనబడకుండా కష్టపడి పని చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. లైక్ మనం రోబో సినిమా చూసినాం కదా. రోబో సినిమాలో అది రజనీకాంత్ గారు దాదాపు కొన్ని సంవత్సరాలు ఐశ్వర్యరాయ్ కనబడకుండా ఉండేసరికి తను ఇంకా బ్రేకప్ అవ్వాలని చెప్పేసి అన్నీ చేయడానికి వెళ్తారు కదా. కానీ తనకు సర్ప్రైజింగ్గా రోబోని తయారు చేసిండంటే అతను బయట ప్రపంచం తెలియకుండా ఎట్లయితే సక్సెస్ అయ్యిండో మనం కూడా అదొక కీ పాయింట్ అనమాట. అది నిరంతరం మనం శ్రమిస్తూనే ఉండాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క నిమిషం దానికే టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చెప్తుంటే ఏమనుకుంటుంటారో నాకు డౌట్ వస్తుంది. ఆల్రెడీ వచ్చింది ఉంటుంది. మీరు అన్నీ బాగానే చెప్తున్నారు కానీ మాకు ఎలా కుదురుతుంది, ఫైనాన్షియలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైం మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనుకున్నవి చేయలేకపోతుంటాం. ఇవన్నీ చేయాలంటే ఎట్లా వేయాలి అంటే అఫ్కోర్స్ నాకు కూడా ఇలాంటివి చాలా నేను ఫేస్ చేసినాను. కాబట్టి అంటే నా గురించి చెప్పాలంటే ఒక విషయంలో చెప్పొచ్చు. నేను ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ ఆర్టిస్టులతోటి పోటీ పడుతూ ఆర్ట్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తూ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో కూడా కండక్ట్ చేస్తున్నాను. అంటే మనకు పరిస్థితులు ఎప్పుడు మనకున్న లక్ష్యాన్ని కంటే పెద్దది కాదు. సో పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి కానీ మన లక్ష్యం అనేది ఎప్పటికీ ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉంచాలి. అఫ్కోర్స్ పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్ డిమాండింగ్ అనేది ఉంటుంది. కానీ కొంచెం ఓపిక పట్టైనా సరే మన సిచ్యువేషన్స్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకొని
మనకు అనుకూలంగా మన స్కిల్ను డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అయితే చెప్పొచ్చు. ఇదండి నేను ఈరోజు మీ అందరికీ న్యూ ఇయర్లో ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, ఎట్లా చేయాలని చెప్పేసి మీకైతే ప్లానింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కోర్స్ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.